హాయ్ మేడం. హాయ్ రమ్య. ఈరోజు చూపిస్తున్నా మళ్ళీ ఇదిగో నేను కట్టుకొచ్చానే ఇదే శారీలో చూపిస్తున్నాను అనమాట. ఎలా ఉంటాయో మన దగ్గర ఇవి కొన్ని పాయిల్ ప్రింట్ అనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి అనమాట. చూపించాము. ఇదిగోండి కట్టుకుంటే లుక్ ఇలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఇవి కొన్ని ఉన్నాయి చూపిస్తాను. ఇంకా వేరే కూడా ప్లెయిన్ ఉన్నాయి అనమాట. కొట్లో చూపిస్తాను. ఇదిగోండి మీకు ఐడియా కోసం ఒక రెండో మూడో చూపిస్తాను. చూడండి ఎలా ఉందో శారీ. చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే. మీకు ప్రైస్ కూడా ఈసారి చాలా లెస్ ఇస్తున్నాను. మళ్ళీ ప్లస్ మీకు షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నాను అనమాట. దానికి చెప్తాను నేను మళ్ళీ ప్రైజు. ఇదిగోండి దీంట్లో ఇంకా కలర్స్ ఉన్నాయి. నేను మంచి మంచి కలర్స్ ఉన్నాయి అనమాట. చూపిస్తాను. ఈరోజు కలెక్షన్ ఇవి చూపిస్తానమ్మా. నేను రేట్ వచ్చేసేసి 300, ఇవి 350 పెట్టి షిప్పింగ్ పెట్టాము. ఇప్పుడు వచ్చేసేసి 300లో వచ్చేసేసి 3 తీసుకున్న వాళ్ళకి దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి అట్లా తీసుకున్నా కూడా పర్లేదు. 3 తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే క్లియరెన్స్ సేల్ పెడుతున్నాను. అందుకోసం మీకే చాలా బెనిఫిట్ ఉంటుంది. చాలా ఆఫర్లు ఇస్తున్నాను. ఇక చూపిస్తా. గ్రే కలరు, దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది అనమాట. చాలా ఇవి మన దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా లేవనమాట. మనం వేలల్లో ఉన్నాయి అని చెప్పన్నా, మన దగ్గర వేలల్లో ఉన్నా కూడా లక్షల మంది మనకు ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నాయి అనమాట. వేలల్లో ఉన్నాయి అంటే ఇదంతా షాప్ చూపిస్తున్నాం మనం వేలల్లో ఉన్నాయి అని చెప్పేసి. మనం వీడియో పెట్టంగానే ఒక 100 మందో 200 మందో బుక్ చేసుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు 10 లెక్క చేసుకున్నప్పుడు వేలల్లో పెట్టినా ఎక్కడుంటాయి? మేము అబద్ధాలు ఏం చెప్తులేదు, జెన్యున్ గానే చేస్తున్నాము, నిజంగానే చెప్తున్నాము, చూపిస్తున్నాము. మీకు చూపించకుండా ఏదో ఇక్కడ 4 పెట్టుకొని మీకు నేను వీడియో తీసి చూపిస్తలేదనమాట. కాబట్టి తెలుస్తుంది. మీరేదో మమ్మల్ని ఇది చేసి కామెంట్స్ పెడతాం, అది పద్ధతి కాదు. ముందు చూసుకొని ఇవి చేసి పెట్టండి. వేలల్లోనే బేల్స్ కొట్టిస్తున్నాం. ఒక బేల్ వచ్చేసి 160, 170 వస్తాయి అనమాట. ఒక్కసారి పెట్టామంటే ఆ బేల్ మాకు మళ్ళీ ఉండదు అనమాట. ఒక 1 అవర్లో అయిపోతుంది. ఇంకా బల్క్ ఆర్డర్స్ తీసుకోవట్లే మేము. ఇక బల్క్లో తీసుకున్నామంటే మాకు అసలు మీ దాకా మేము ఇచ్చే పరిస్థితి కూడా ఉండదన్నమాట. మీరు మాకు కామెంట్స్ అలా పెట్టాల్సిన అవసరం లేదమ్మా. మీరు పెడతాం అది పద్ధతి కాదనమాట. చెప్తున్నాను అనమాట. ఏమని పెట్టారమ్మా మొన్న? స్టాక్ చూపిస్తారనమాట. అన్నిటికీ మాట అంటే మాట తెలుగులోనే మాట్లాడానమ్మా. నేనేమి అంత ఇంగ్లీష్ వచ్చిందాన్ని కాదు. నేను అన్ని మాట అంటే మాటనికి ఏమంటారమ్మా? నువ్వు చెప్పు కొత్త పదం ఏదైనా ఉంటే వీడియో చూసేసారి నువ్వు కొత్త పదం ఏదైనా ఉంటే చెప్పు, నేర్చుకుంటా. నేను 4 years నుంచి వినేజ్ చేస్తున్నాము. నాకు నువ్వు నేర్పించక్కర్లేదనమాట. నువ్వు నన్ను ఒక్కదాన్నే నువ్వు అంటావు. నాకు చూసే ప్రజలు చాలా మంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారనమాట. మీకు సమాధానం కూడా వాళ్ళే ఇస్తారనమాట. మాట అనక ఇంకొకటి ఏమని పెడతాం చెప్పు? వేలల్లో ఉన్నాయని చెప్పేసి మా దగ్గర ఏదో ఒక 10 తీసుకొచ్చి మీకు చూపిస్తలేదు. వేలల్లోనే తెప్పిస్తున్నాను అనమాట. మమ్మల్ని కామెంట్స్ చేస్తాం. మీకేం అది గొప్పతనం అనుకుంటున్నారా? మీరు పెట్టినంత మాత్రాన మేము ఎంతో రెస్పెక్ట్ ఇస్తాం. కస్టమర్లకి చాలా రెస్పెక్ట్ ఇస్తాం. అందుట్లో ఇవాళ కస్టమర్స్ మాకు ఇప్పుడు వచ్చేసి ఈ రోజు మాకు హ్యాపీ న్యూస్ చెప్పాలనుకుంటున్నాం. మేము 5K వెళ్ళిపోయామన్నమాట. మేము ఎంత తొందరలో ఒక 200 వీడియోస్ ఇంకా మాకు అవను కూడా అవలా 190నే అయింది. అయినా కూడా మేము 5K వెళ్ళిపోయామన్నమాట. మేము ఎంత జెన్యున్గా మాకు ఎంతమంది కామెంట్స్ పెట్టి మీరు ఏదైనా పెడితే నేను ఇవాళ మాట్లాడితే రేపు పొద్దున్న నాకు కామెంట్స్ వచ్చేస్తుంది. మేడం మీరేం బాధపడమాకండి, ఎవరో అన్నమాటలు మీరు పట్టించుకోవద్దని కామెంట్స్లోనే పెడతారు. నువ్వు అన్నదాని ఎవరో కానీ నీకు బాగా చెప్తున్నాను అనమాట. చాలా సీరియస్గా చెప్తున్నాను అనమాట. మాట అన్న మాట అనక ఇంక ఏ మాట అంటారో నువ్వు నాకు మళ్ళీ రిప్లై ఇవ్వాలి. నాకు హెల్త్ బాగోక ఒక 4 రోజుల నుంచి కూడా నేను వీడియోలో కనపడతలేదనమాట. ఇంతవరకు అమ్మ ఈ కలెక్షను ఇదొకటి చూడండి. కలర్స్ 3 తీసుకోవాలి. 3 దీంట్లోనే తీసుకోక్కర్లేదు. దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి. ఎవ్వరు కూడా మీకు బల్క్లో తీసుకున్నా కూడా కరెక్ట్గా 35 వస్తాయి. వాళ్ళే అమ్ముతున్నారు 350, 400. నేను తీసుకొచ్చి ఇంత తక్కువకి ఇస్తున్నానంటే ఎందుకు ఇస్తున్నాను? నా కాడ నాకు జెన్యున్గా కస్టమర్స్ కావాలి, మంచిగా నేను ఇవ్వాలి.
ఒక 10 రూపాయలు 20 రూపాయలు అంటే మళ్ళీ 10 20 అంటావు. నాకు ఇంగ్లీష్ వచ్చు. 10 రూపీస్ 20 రూపీస్ అది కూడా చెప్తున్నా. బాగా అయినమ్మా ఈసారి వీడియో బాగా చూడు నాది. మళ్ళీ రెండోసారి ఎప్పుడు కామెంట్స్ పెట్టామంటే బాగోదు. మేడం బల్క్ ఆర్డర్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఇద్దామమ్మా, వేరే నెంబర్ ఇద్దాము. ఎందుకు ఇట్లా ఇచ్చి మనం ఇంత మంచిగా ఇచ్చినా నా మంచి కస్టమర్స్ నాకున్నారు. 5,000 మంది అయ్యారంటే నాకు చాలా గొప్ప, చాలా చాలా హ్యాపీగా ఉన్నానన్నమాట. కాబట్టి బల్క్ కూడా తొందరగానే అందరు ఇప్పుడు కొన్ని ఇస్తున్నాము. మీకు ఇంకా ఎక్కువ కావాలంటున్నారు కాబట్టి ఇస్తానికి నేను ప్రయత్నిస్తానమ్మా. బల్క్ ఆర్డర్లు కూడా తీసుకొని తెప్పిస్తాను. కాకపోతే మేము చేయలేక స్టాఫ్ ఒక 5 మంది ఉన్నామన్నమాట. 5 మెంబర్స్. మాకు ఇంకొక 5 పెట్టుకున్నా కూడా మాకు దానికి తగ్గ ఆర్డర్స్ ఉన్నాయి అనమాట. మేము చేయలేక ఇంకా షాపుకి కూడా మేము ఎవరిని రానిస్తాం. ఆన్లైన్ తప్ప ఆఫ్లైన్ పెట్టుకోలేదన్నమాట. ఒక్కళ్ళే బల్క్ కావాలని మాకు ఫోన్ చేసినా కూడా నేను ఇవ్వను. నా కస్టమర్లకు ఇచ్చిన తర్వాతే మేము ఇస్తామండి, ఏమన్నా మిగులుతాయని చెప్పంట. వాళ్ళు 100 అడిగారు అనుకో, కనీసం ఒక 20 పంపిస్తానమాట. మాకు మొత్తం నచ్చినాయి మేడం, మొత్తం పంపించేసేయండి అంటారు. ఇవి కూడా అట్లాంటి శారీస్ అమ్మా. ఇవి వచ్చేసేసి 5 మీటర్స్ కాడి నుంచి ఎంతైనా రావచ్చు. ఇది వచ్చేసేసి మనకి 150లోనే పెట్టాం. 150నే. లేకపోతే డ్రెస్ అన్నా కుట్టించుకొని, లేకపోతే వాళ్ళు శారీ కన్నా ఉపయోగించుకొని 5 మీటర్స్ అనే మనం చెప్తున్నాం అనమాట. 5కి కొంచెం అటు ఇటుగా రావచ్చు అనమాట. ఇవన్నీ కూడా క్లాతులు చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి 2 కట్స్ అన్నమాట. ఈ 150లోనమ్మా. ఇవి కూడా 3 తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగే. షిప్పింగ్కే 100 రూపీస్ వెళ్ళిపోతుంది. అయినా కూడా నేను కాస్ట్ ఇచ్చేసినా కూడా షిప్పింగ్ కూడా పెట్టి ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ఇస్తున్నా అనమాట. మీ శారీ పర్పస్లో ఒక 1/2 మీటరు క్లాత్ వేసుకొని కట్టుకున్నా బాగానే ఉంటుంది. లేదు మేము డ్రెస్కి అనుకున్నా కూడా మీరు ఎలా ఉపయోగించుకుంటారో ఉన్న వాస్తవం అయితే నేను చెప్తున్నానమ్మా. శారీస్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. అసలు ఇంత తక్కువ కాస్ట్లో నేను ఎంత కృషి చేసి మన రియా కలెక్షన్ తరపున నేను కస్టమర్లకి ఒకటి తీసుకోవాలనుకున్న వాళ్ళకి 4 తీసుకోవాలి, 1000 రూపాయలు పెట్టి ఒక శారీ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి 4 శారీస్ తీసుకోవాలని చెప్పేసి నేను ఒక 20 రూపీస్ మార్జిన్ కొన్నిట్లో ఇప్పుడు మీకు లాస్ట్లో అయిపోయిన తర్వాత అసలు రేటుకు కూడా ఇచ్చి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నా. అవసరమైతే నా చేతి పడుతున్నాయి అన్నమాట. చూడండి, ఇదంతా టిష్యూ ఫ్యాబ్రిక్ అనమాట. ఇదంతా టిష్యూ వచ్చిందనమాట. చాలా ఫ్లోరల్ డిజైను. ఇది అది ఒకటి అనుకుంటాను, కాదులే డిజైన్ మారి. నేను తీసుకొచ్చే మెటీరియల్ ఏ షాప్ వాళ్ళైనా ఎక్కడైనా మీరు చూస్తున్నాము ఈ మెటీరియల్ అని నాకు పెడుతున్నారు కస్టమర్లు. మీరు పెట్టే మెటీరియల్ ఎక్కడా దొరకదు మేడం, చాలా బాగుంటుందని చెప్పేసి. ఇవి వచ్చేసేసి 3 కట్స్ అమ్మా. ఇదిగో ఇదొక జాయింట్ అనమాట వేసుకోవటానికి. ఇది 1 మీటర్ బిట్టు. ఇది క్లాత్ చాలా మంచి క్లాత్ అనమాట. ఇది కూడా ఇది ఒక 2 మీటర్స్ 3 మీటర్స్ దాకా ఉంటుంది అనమాట. ఇది ఒక 3 మీటర్స్. వాళ్ళు ఎలాగన్నా ఉపయోగించుకొని. క్లాత్ అయితే డ్రెస్సెస్కి అయితే సూపర్. ఇది డ్రెస్ పర్పస్లోనే నేను చెప్తున్నాను అనమాట. 3 కట్ వచ్చింది అనమాట. ఇదిగోండి ఇది కూడా 150 అమ్మా. ఇది చాలా కాస్ట్. క్లాతులు చాలా బాగుంటాయి అన్నమాట. అసలు జార్జెట్ మెత్తగా స్మూత్గా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా ఎలాగైనా ఉపయోగించుకోవచ్చు. మనకి ఇవి ఎక్కువ కావాలి, మనం కొనాలనుకున్నా మనకు దొరకవు అన్నమాట. అక్కడ ఎన్ని ఉంటే మనం అన్ని తేగలుగుతాం, కానీ అన్నీ కావాలి, వేలల్లో కావాలి, అన్ని కావాలంటే దొరకవు. మనకేంటంటే మన క్లాత్ నచ్చితే వాళ్ళ దగ్గర ఒక 500 అట్లా ఉంటే మొత్తం తీసుకొచ్చేసేస్తాను అనమాట. చూడండి, బాందిని డిజైన్. అసలు 1 మీటర్ దీంట్లో డిజైన్లో తీసి మీరు కుట్టించుకోవాలంటే 250 300 లేదు. ఇది 5 మీటర్స్ నుంచి 6 మీటర్స్ దాకా వస్తుంది. 5 అన్నా కంపల్సరిగా వస్తుంది. 5 మీటర్స్ అనుకోండి, మళ్ళీ 6 అన్నా అని అనుకోవద్దు. 5 అయితే ఉంటుంది అనమాట. మనం చెప్పాలన్నా కూడా ఆలోచించాల్సి వస్తుంది. అంటే అసలు ఎవరు చెప్పరమ్మా. కొంతమంది అసలు వేస్తారు, చూపిస్తారు, ఇంకా మాటలు ఉండవు, ఏమి ఉండవు. మామూలుగా
చాటింగే పెడతాం, చాటింగ్ చేయటం, వేసేస్తాం అంతే. ఇది ఎంత ఉంటుంది అంత ఉంటుంది ఉండొచ్చు అన్న ఐడియా ఒకటి చెప్తారు అంతే తప్ప మనం అన్నీ చూపించి వాళ్ళకి మీకు ఇంత విడిగా నేను ఎందుకు చూపిస్తున్నా, ఇంత ఓపికగా చూపించాలంటే ఎవరు కూడా చూపించలేరు. నాకే కొంతమంది పెడుతున్నారు, అమ్మా మీరు చాలా ఓపికగా చూపిస్తున్నారమ్మా అని చెప్పేసి. చూడండి అసలు ఈ క్లాతులు ఇంతవరకు అసలు మార్కెట్లో శారీస్ కన్నా ముందు ఈ కట్ పీసెస్ విడుదలవుతాయి అన్నమాట. ఏంటంటే కటింగ్ చేయంగానే ఇవి సూరత్ నుంచి బల్కులో తెప్పించేసేస్తారు కాబట్టి ముందు శారీస్ కన్నా ముందు ఇవే వస్తాయి. దీంట్లోనే ఇంకొక కలర్ అన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో. మీరు జాయింట్లు చేసుకుంటే కట్టుకోవచ్చు, లేదంటే కనుక మీరు ఇచ్చేయచ్చు అనమాట. ఇంకా ఉన్నాయి చూపిస్తున్నా. ఇగో చూడండి ఇవన్నీ అయితే అసలు 150 కూడా చాలా ఇదే అనమాట పెడతాం. ఇది ఒక్కొక్కటి చూస్తేనే కేజీ వెయిట్ ఉంటుంది అనమాట. చూసారు ఈ డిజైన్ ఎలా ఉందో. మీకు కనీసం ఇదేంటంటే 100 రూపీస్ కూడా పడలే. ఇది 1 కేజీ వెయిట్ ఇది ఉందంటే ఇంక నాకు దాంట్లో 1 కేజీకి 80 రూపీస్ ఛార్జీ ఉంటుంది అనమాట. ఇవి అంతేనమ్మా. ఇదిగో చూపిస్తాను, 3 కట్సే వస్తుంది అనమాట. ఒకటి చూపిస్తాను వాళ్ళకి అర్థం అవటం కోసం. చూసారా ఇవంతా కూడా ఫాయిల్ ప్రింట్. ఇదిగో ఈ పెద్ద మొక్క వచ్చింది కదా, మీరు చేసుకుంటే దీన్ని శారీగా కూడా ఉపయోగించుకోవచ్చు. అసలు ఈ మోడల్లో మీకు ఒరిజినల్ మామూలుగా బార్ శారీ తీసుకోవాలంటే 1000 రూపీస్ పెట్టినా కూడా రాదనమాట. రాదు, ఇంకా రాను కూడా రాలేదన్నమాట. చూడండి ఇది బ్రాసో మీద గ్లాస్ బ్రాసో అనమాట, కాటన్ మీద ఈవింగ్ అనమాట. చూడండి ఒక్క కలర్కి ఒక కలర్ సంబంధం లేదు. కలర్ కాంబినేషన్ అండి అన్ని కూడా. ఇప్పుడు మనం కట్టలు తీస్తేనే మనం ఒక కలర్కి ఒక కలర్ ఇది లేదు అసలు. ఇది చూడండి అసలు గ్లాస్ బ్రాసో అనమాట. అసలు ఈ ఫ్లవర్స్ కానీ ఈ డిజైన్ కానీ 1 మీటర్ మీరు తీసుకోలేరు అనమాట. అంటే ఇన్నిసార్లు మీరు ఎందుకు చెప్తున్నారంటే ఆ క్లాత్ చూస్తే అంత బాగుందన్నమాట. రేపు క్వాలిటీ వచ్చిన తర్వాత కూడా మీరు పట్టుకొని చూస్తే మేడం చెప్పింది నిజమా అబద్ధమా, అసలు ఈ క్లాత్ ఏంటి ఎంత తక్కువ పంపిస్తాం ఏంటి అనుకుంటారు. నేను ఇది 300లో పెట్టినా కూడా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి వైట్ మీద సిమ్మర్ అనమాట, మెరుస్తా ఉంది క్లాత్ సింగిల్ పొరన తీస్తే. ఇది కూడా ఆ వైట్ లో వచ్చినట్లే సిమ్మర్ లో వచ్చింది అనమాట. ఇది కూడా గ్లాస్ బ్రాస్ అనమాట. ఇది సిమ్మర్ లో కూడా మామూలుగా పెయింటింగ్ అట్లా కోను గిట్టరు అట్లా కాదనమాట, శారీలో వచ్చిన ఈవింగ్ అనమాట. సూపర్ కలెక్షన్ అనమాట అసలు. ఈ లెవెండర్ కలర్ అయితే అసలు ఆగదు. ఇదమ్మా ఈ రోజు కలెక్షన్. ఇవి కూడా 3 తీసుకున్న వాళ్ళకి. సో ఈ రోజు కలెక్షన్ మొత్తంలో ఎనీ 3 తీసుకున్న వాళ్ళకి ఫ్రీ. నెక్స్ట్ కలెక్షన్ మేడం ఇదిగమ్మా ఇవంతా కూడా మనం 200-250 mm పొట్లో వస్తాయి అనమాట. ప్లెయిన్ ఇది 1 జాయింట్ వస్తుంది. జాయింట్ లేకుండా వస్తే కనుక ఇది 600-700 ఉండే శారీ. మనం కట్లో తెచ్చాం కాబట్టి 6 మీటర్స్ వస్తుంది. జాయింట్ మట్టి మిడిల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇవి వచ్చేసి ఇప్పుడు
200 250 పెట్టామన్నమాట. 200 3 తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్. అంటే ఇదే ఫ్రీ 3 తీసుకోవాల్సిన అని లేదు. ఇప్పుడు 3 మనం చూపించిన వాటిలో అదొకటి తీసుకున్నా కూడా ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ఉందన్నమాట. మొన్న మనం 2 సార్లు పెట్టాను, అయిపోయినాయి. మళ్ళీ కస్టమర్లు అడుగుతున్నారని చెప్పేసి మళ్ళీ కొంచెం అంటే ఎక్కువగా దొరుకుతులే, ఒకసారి వచ్చినాయి ఒకసారి రావన్నమాట. ఉన్న వరకు మళ్ళీ కొంచెం తెప్పించాను, ఇవి కూడా చూపిస్తున్నాను అనమాట. వీటి మీద మీరు ఏదన్నా వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఏదన్నా పెయింటింగ్ కానీ వర్క్ కానీ. అక్కడ ఒక శారీ ఉంది, తీసుకుంటాను కానీ సుజాత మేడం కుట్టిన అద్దాలు. దీని మీద మీరు పెయింటింగ్ చేయించుకోవచ్చు, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ చేయించుకోవచ్చు, మిషన్ ఎంబ్రాయిడింగ్ చేసుకోవచ్చు, మగ్గం వర్క్ చేయించుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు అనమాట. ప్రింట్ గోల్డ్ ప్రింట్ వస్తుంది. గోల్డ్ ప్రింట్ మేము ఆల్రెడీ చేయించినవి కూడా మేము చాలా ఇచ్చేసామన్నమాట. ఒకసారి మళ్ళీ మీకు ఐడియా కూడా నేను చూపిస్తాను. చూడండి, గ్రే కలర్. ఇదిగోండి, ఇలా ప్రింట్ వేయించుకోవచ్చు మీరు. శారీ అంతా కూడా లుక్ వస్తుంది అనమాట. మీకు ఎంతో కూడా పడదనమాట. ఒక 150 రూపీస్లో మాకు ఆడ వేసేమన్నా వేసి ఇస్తారనమాట. ఇదిగోండి, ఇలా ప్యాచ్ వర్కులు కావాలన్నా కూడా ప్యాచ్ వర్కులు చేయించుకోవచ్చు అనమాట. ఇలా వస్తుంది అనమాట ప్యాచ్ వర్క్ చేయించుకుంటే. ఏదన్నా మిర్రర్ వర్క్ చేయించుకోవాలన్నా కూడా ఇదిగోండి, ఆ పట్టు మీద ఇప్పుడు అదే క్లాత్ మీద మేము చూపిస్తున్నాము. మీకు ఇలా కావాలన్నా కూడా శారీకి ఒక 300 రూపీస్ పడుతుంది అనమాట. ఈ వర్క్ చేయటం కాస్త కష్టం. మిషన్ ఎంబ్రాయిడింగ్ మిర్రర్స్ వేసి చేస్తారు. మా దగ్గర అయితే వాటికి ఒక 300లో మేము చేపించి ఇస్తామన్నమాట. ఒక 40-50 మిర్రర్స్ పడతాయి అనమాట. ఇలా వస్తుంది అనమాట. మీకు ఇలాంటి ప్యాచ్ వర్కులు కావాలన్నా మమ్మల్ని చేయించి పంపించమన్నా చేపిస్తాము. మీరు చేసుకుంటానన్నా మీరు తీసుకొని చేయొచ్చు. ఎనీ 3 తీసుకున్న వాళ్ళకి మట్టికి ఫ్రీ షిప్పింగ్. ఇదమ్మా ఈరోజు కలెక్షను. ఓకే, సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.